రే రే ఉన్నాను రా. ఏంట్రా ఏరా మనం ఏమైనా ఫస్ట్ టైం ఎగ్జామ్ అవుతున్నా ఫిఫ్త్ టైం వస్తే దరిద్రులరా మనం. రే మూసుకున్నా రారా రే అత్తారి నీకు వచ్చావు రైట్ లెగ్ పెట్టి రావడానికి. రే లైఫ్ అంబిషన్ రా ఇది, ఎలాగైనా పాస్ అవద్దా. అది సర్లే. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. స్టూడెంట్స్ మీ దగ్గర ఏమైనా స్లిప్స్ ఉంటే ఇచ్చేయండి, అసలే నేను చాలా స్ట్రిక్ట్. ఓకే, క్వశ్చన్ పేపర్స్ ఇచ్చేసాను కదా, ఒకసారి బాగా చూసుకొని తల తిప్పకుండా ఎగ్జామ్ స్టార్ట్ చేయండి. అయ్యో మళ్ళీ ఎగ్జామా ఈరోజు? నల్లనివన్నీ నీళ్ళని తెల్లనివన్నీ పాలని అనుకున్నా గనుకే ఎలా రాయిపోతాను? నేను చేసిన తప్పు చెరిగిపోయేనా, జరిగిన కథ విని ఈ కడలి నవ్వింది. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది, ఒట్టు రాచుకుంటుంది కట్టుకున్నది. పాడెత్తడానికే స్నేహమన్నది, ఒరివి పెట్టడానికే కొడుకు ఉన్నది. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. అయ్యో ఈసారి పాస్ అవ్వకపోతే ఇంట్లో మన పరిస్థితి ఏంటో. అయ్యో ఏంటి ఈయన మనమల్నే చూస్తున్నాడే. భగవంతుడా, ఆయనకి దొరికిపోకుండా చూడు స్వామి, నీకు దండం పెడతాను. ఇదే కరెక్ట్ ఛాన్స్, ఇప్పుడే రాసేయవాలా. అయ్యో చూసేసినాడే. ఏం చేస్తున్నాడు వీడు? దొరికినాడు రా తింగరాడు ఈరోజు. రేయ్ ఆ? లేరా పైకి. ఏం చేస్తున్నావు? బిట్టేమైనా ఉందరా? లేదు సార్. సార్ 5 ఇయర్స్గా 10th ఎగ్జామ్ వస్తున్నా, మీలాగా ఎవరు అవమానించేశారు నన్ను? ఎన్నో సార్ సిమ్యులేషన్. ఏ సెకండ్ టైం రా? సార్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఎస్ఎస్యూలో. అవునా నాన్న? రామా బయట ఏదో బిట్ ఉంది చూడు, ఎత్తు ఫ్యాడ్ పైకి. రేయ్ ఇంతకీ ఇది ఏం ఎగ్జామ్ రా? తెలుగు ఫస్ట్ పేపర్ సార్. ఏమి? రే వెదవా, తెలుగు ఫస్ట్ పేపర్కి సెకండ్ పేపర్ తెచ్చుకున్నావేంట్రా? అయ్యో పోయింది ఈసారి కూడా. ఇలా ఉంటే 5 కాదు 10 సంవత్సరాలైనా 10th పాస్ అవ్వవు. కర్మరా. వీడే ఇలా ఉంటే మిగతా వాళ్ళు ఎలా ఉంటారో చూద్దాం. ఏం చేస్తున్నావురా? పేపర్ ఎత్తో.
వీడెవర్రా బాబు సైకో సాంబాలా ఉన్నాడు, వీడితో మనకెందుకులే కానీ. ఏమైందిరా? హెల్త్ ఏమైనా బాగాలేదా? చెప్పురా. దొంగతనం జరిగింది సార్. దొంగతనం జరిగిందా? అవును సార్. ఏం పోయిందిరా? డబ్బా ఏమైనా పోయిందా? నా బిట్టు దారిపోయింది సార్. సచ్చినోడా, సార్ బిట్టు దారిపోయిందా? సార్ ఏమ్రా హాల్ టికెట్ దారిపోయినట్టు చెప్తున్నావు కదరా? సార్ సార్ డబ్బు సార్. చెయ్యి ఎగ్జామ్ రాయ్. సరే సరే సారీ సార్. నువ్వేం చేస్తున్నావు బా? కొంచెం పేపర్ ఎత్తు. ఏంట్రా ఇచ్చిల్రా? సార్ ఫస్ట్ మనకి ఎన్ని మార్కులు సార్? 4 మార్కులురా. సార్ అందుకే సార్ 4 పీస్ పెట్టాను. పేపర్ మొత్తం 50 మార్క్స్కి 50 రూపీస్. సరే లాస్ట్లో ఇదేంట్రా? సార్ చెప్తాను, తప్పుగా అనుకోకూడదు మరి. చెప్పురా. సార్ టిప్స్ సార్ అది. ఛీ కూర్చో దరిద్రుడా. సార్ నువ్వేం చేస్తున్నావమ్మా? పేపర్ తీసుకురా. అమ్మే. అయ్యో నిల్చోనే మాట్లాడితే పోలే. ఏంటి చెప్పు. అసలు నేను ఎగ్జామ్కి రావడమే పెద్ద విషయము. ఏదో 3 గంటల సేపు టైం పాస్ అవుతుందని వస్తే మీ టార్చర్ ఏంటి సార్ అసలు నాకు? ఏమ్మా ఈసారి కూడా పాస్ అవ్వాలని లేదా నీకు? సార్ అసలు ఏంటి ఈ గోలా? ఈ ఎగ్జామ్ హాలు, క్వశ్చన్ పేపరు, రిజల్టు ఇలాంటివంతా నచ్చువు నాకు. ఇందులో స్క్వాడు, ఫ్లయింగ్ స్క్వాడు వేరే. చిచి చిచి నాకొద్దు. ఇదిగోండి మీ పేపరు. ఏంట్రా ఇది? అందరూ ఒక రకంగా ఉన్నారే. ఇంతకీ మీ లైఫ్ యాంబిషన్దా ఏంట్రా? 10th పాస్ అవ్వడం సార్. అబ్బో చాలా పెద్ద యాంబిషన్. ఇంతకీ తింగర్దేం రాసిందో? సార్ దయచేసి నన్ను పాస్ చేయండి సార్. 5 ఇయర్స్గా ఎగ్జామ్ రాస్తూనే ఉన్నాను. ఈ ఇయర్ నేను ఎగ్జామ్ రాసి పాస్ అవ్వకపోతే నా బాయ్ ఫ్రెండ్ నన్ను వదిలేస్తాడు సార్.